Hello guys, welcome back to my channel. In this video, I am going to discuss about what is living from a Lucent book which is helpful for the SSC CGL aspirants. సో ఈ వీడియోలో లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలాగే ఆ క్యారెక్టరిస్టిక్స్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాయి అన్నవి డిస్కస్ చేస్తాం. సో దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే గ్రోత్. గ్రోత్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ మాస్ ఈస్ కాల్డ్ growth. So for a human being, from the birth, the cells may start increase their number and also weight, right? So that's the reason we are increasing our height and also gaining weight. So that is known as a growth. But when we talk about the non-living organism, it cannot increase its weight or the height after their product is manufactured. That's the first character that distinguish between the living and non-living organisms. And the second characteristic is reproduction. Living organisms produce young ones of the same kind. See, human can produce their young ones, and also dogs, cats, they are all living organisms, right? That's the reason they have capability to produce their young ones. When we talk about non-living things, they cannot produce their young ones. The third characteristic is metabolism. When we talk about metabolism, it is nothing but a chemical reaction that occurs in our body. When we eat food, it digests the food and also convert it into energy. It is nothing but an metabolism. So chemical reaction does not take place in the non-living things. That's the third characteristic that distinguishes between the living and non-living things. So fourth one is a response to stimuli. Living have the ability to sense the condition of the surrounding and respond to the stimuli. It means మనం ఎప్పుడైనా వేడిగా ఉన్నవి ఏవైనా టచ్ చేస్తే మనకి వెంటనే తెలిసిపోతుంది కదా, మనం వెంటనే హ్యాండ్ తీసేయడం అలాంటివి చేస్తుంటాం. అదే ఆ యాక్షన్ ఏమంటారు అంటే రెస్పాన్స్ టు స్టిమ్యులై. కానీ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో అట్లా మనం వాటికి ఏమి తెలియదు, అవి అసలు రెస్పాన్స్ అవ్వవు, ఏమి చేయవు. కాబట్టి అది ఫోర్త్ క్యారెక్టర్ విచ్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద నాన్ లివింగ్ థింగ్స్ అండ్ లివింగ్ థింగ్స్. When we touch leaves of touch me not plant, they close this movement are called seismonastic movement. Seismonastic movement. మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, కొన్ని టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఇట్లా టచ్ చేయగానే వాటంతకు అవే లీవ్స్ క్లోజ్ చేసుకుంటాయి. సో ఆ రియాక్షన్ని, ఆ మూమెంట్ని ఏమంటారంటే సెస్మోనాస్టిక్ మూమెంట్ అంటారు. లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఒరిజినేటెడ్ బై కీమోసింథసిస్, వాస్ ప్రూవ్డ్ ఇన్ ల్యాబొరేటరీ బై ద సైంటిస్ట్ మిల్లర్ అనే సైంటిస్ట్ ల్యాబొరేటరీలో ఏం ప్రూవ్ చేశాడంటే లైఫ్ ఎర్త్ పైన ఫస్ట్ ఆరిజిన్ ఎట్లయిందంటే కీమోసింథసిస్ అంటే ఏంటంటే విచ్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి మనం ఫుడ్ ప్రొడ్యూస్ చేసేదాన్ని కీమోసింథసిస్ అంటారు. వితౌట్ హెల్ప్ ఆఫ్ సన్లైట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ కీమోసింథసిస్. అండ్ హెల్డన్ సజెస్టెడ్ దట్ ద లైఫ్ అన్నది ఒక ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్ నుంచి డెవలప్ అయింది అనే వర్డ్ని జేబిఎస్ హెల్డన్ అనే అతను మనకు సజెస్ట్ చేశాడు. దిస్ ఈజ్ అబౌట్ ద లివింగ్, వాట్ ఈజ్ లివింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో సజెస్ట్ మీ ఇఫ్ యూ వాంట్. మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి ఎక్స్ప్లెనేషన్, అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. And thank you for watching this video.